హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అండి. సో ఈ వీడియో నేను సండే రోజు షూట్ చేశానండి, కానీ పోస్ట్ చేయడానికి, వాయిస్ రికార్డ్ చేయడానికి నాకు అంత టైం లేకుండే. సో అందుకని నేను ఈరోజు వీడియోని పోస్ట్ చేస్తున్నాను. చికెన్ కర్రీ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. మనకు నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 మిర్చి తీసుకున్నాను. 3 మిర్చి, ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలండి. గ్రేవీ మనకు ఎక్కువగా రావాలి, మంచిగా చికెన్ కర్రీలో గ్రేవీ ఉండాలి అని అనుకుంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో నేను ఈరోజు చికెన్ కర్రీ అండ్ చికెన్ గ్రేవీ ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి పుదీనా అండి. పుదీనా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లల కోసం చికెన్ కర్రీ, ఇది మా కోసం అండి చికెన్ కర్రీ. నేను నాన్ స్టిక్ ప్యాన్ యాక్చువల్లీ నేను యూజ్ చేయను ఎక్కువగా. సో వీడియో కోసమని నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఇది పిల్లల కోసం అంటే అస్సలే నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయను, కానీ వీడియో కోసం తీయాల్సి వస్తుంది. సో చికెన్ ఫ్రై కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువగా ఆయిల్ తీసుకున్నాను. సో ఈ రైస్ కూడా కుక్ అవుతుంది. సో నేను ఈ వాల్ పేపర్ మీషో నుండి తీసుకున్నానండి, బాగుంది. సో ఇటు మా చికెన్ కర్రీ కుక్ అవుతుంది. నేను ఎప్పుడు వంట చేసినా కూడా పిల్లల కోసం, మా కోసం వంట చేసినప్పుడు నేను 2 ఒకేసారి ప్రిపేర్ చేస్తాను. ఒకేసారి వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఒకేసారి బౌల్స్ పెట్టి ఒకేసారి కుక్ చేస్తాను. పిల్లలు మనం తిన్నంతగా స్పైసీగా తినలేరు కదా. సో అందుకని వాళ్ళకు కొంచెం కారం తక్కువగా తీసుకొని ప్రిపేర్ చేస్తాను. మేము ఏ వంట చేసుకుంటామో వాళ్ళకు కూడా కొంచెం వంట అదే ప్రిపేర్ చేస్తూ కారం తగ్గించి, ఆయిల్ తగ్గించి వాళ్ళకి సపరేట్ వంట చేస్తానండి. సో ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో కుక్ అవ్వాలి. పిల్లలది మాది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది వంట. సో సింపుల్గా ఈరోజు చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై, వైట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్తోని పచ్చివాసన పోయే వరకు మంచి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేది మంచి బ్రౌనిష్లో వస్తే మంచి టేస్ట్ ఉంటాయండి మనం చేసే కర్రీస్. సో ఇటు పిల్లలది కూడా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయనివ్వాలి. పిల్లల దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి, తర్వాత ఈ చికెన్ అనేది నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి కదా, అందుకని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేస్తున్నాను. సో ఇలా ఇదో మిక్స్ చేసేసి సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇది చికెన్ కర్రీ వచ్చేసి ఇది మంచిగా వేగిపోయిందండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు, తర్వాత చికెన్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఈ లెగ్ పీస్లు అనేది పిల్లల కోసం అండి, కానీ ఆయిల్లో ఫ్రై చేయాలి అని అంటే ఇవి అంత మంచిగా కుక్ అవ్వవు కదా. అందుకని నేను దీంట్లో కుక్ చేసిన తర్వాత పిల్లలకు సపరేట్ వేసి ఇస్తాను. వాళ్ళు అన్నం తిన్నాక సపరేట్గా ఈ లెగ్ పీస్లు వేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి. సో మీ పిల్లలకు కూడా ఇలాగే ఇస్తారా? కామెంట్ చేయండి.
పిల్లలకి లెగ్ పీస్లు అంటే చాలా ఇష్టం. సో అందుకని మంచిగా కుక్ చేసి ఇస్తాను. వెదర్ చూడండి ఎంత బాగుందో, వర్షం పడేలాగా ఉంది. మా ఇంటి పక్కన, ఇంటి ముందు అన్ని పొలాలు ఉంటాయండి. మంచి గాలి, స్వచ్ఛమైన గాలి వస్తుంది. బాగుంటుంది మా ఇంటి పక్కన పొలాలు. మార్నింగ్ లేవగానే ఆ గ్రీనరీని చూస్తూ ఉంటే మైండ్కి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. నిజంగా ఎంతమందికి లేవగానే మంచిగా పొలాల సైడ్ చూసి మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి అని ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో 2 కుక్ అవ్వబోతుంది. సో నేను ఫస్ట్ టైం ఈ లాంగ్ వీడియో తీయడము. సో అందుకని మాట్లాడుతున్నాను, క్యాజువల్గా మాట్లాడుతున్నానండి. నాకు మా ఫ్రెండ్స్తో నేను ఎలా అయితే మాట్లాడుతానో సో మీతో కూడా నేను అలాగే ట్రీట్ చేస్తున్నాను. సో ఆయిల్లో ఎప్పుడైనా నాన్ వెజ్ని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అవ్వనిస్తే మనకు నాన్ వెజ్ అనేది మంచి ఆయిల్లో కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకున్నాను, 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సో మేము కూడా ఫ్రై చేసుకుందాం అనుకున్నాము, కానీ మా అత్తయ్యకి మామయ్యకి వాళ్ళకి గ్రేవీగా ఉంటే వాళ్ళకు ఇష్టం. వాళ్ళ కోసమని నేను గ్రేవీలాగా చేస్తున్నాను. ఇటు పిల్లలది కూడా మంచిగా కుక్ అవుతుందండి. చూసారా, పైనకి వాటర్ లాగా వచ్చేసింది. సో వాటర్ అంతా పోయి మంచిగా కుక్ అవుతుంది. కారం వేసాక కూడా అది మంచిగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆ లోపు నేను కొత్తిమీర కట్ చేద్దాం అనుకుంటే మా పాప వచ్చి, మమ్మీ అన్నయ్య నాకు ఏలుకు దెబ్బ తాకిచ్చిండు అనేసి చెప్తా ఉంది. మా పాప అండి, వంట చేస్తుంటే మమ్మీ ఏం చేస్తున్నావు అని చిన్ని మాటలతో, ఇప్పుడే మా పాపకి చిన్న మాటలు వస్తున్నాయండి. ఆడపిల్లలకి తొందరగా మాటలు వస్తాయి అంటారు కదా. చిన్నగా మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కదాన్ని మంచిగా నవ్వుతూ ఉంటా, ఎందుకంటే పాప నేనే ఉంటాము ఇంట్లో. సో ఇది ధనియాల పొడి అండి. నేను ముందుగానే పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే నాన్ వెజ్ ఎప్పుడైనా మనం కుక్ చేసినప్పుడు తొందరగా మనకు వంట కావాలి అంటే నేను అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. సో కొత్తిమీర కూడా కట్ చేశాను. మా బాబు ఇప్పుడే నర్సరీ అండి. స్టార్టింగ్ 2 డేస్ ఏడ్చాడు, తర్వాత ఇప్పుడు మంచి అలవాటు అయిపోయిండు. సండే కూడా స్కూల్కి వెళ్తాను మమ్మీ అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు చికెన్ గ్రేవీలో కూడా ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేయాలండి. కొంచెం మంచిగా కుక్ అవ్వనివ్వాలి. పైన ఆయిల్ ఇలా వచ్చాక మన వంట ప్రిపేర్ అయినట్టు గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసి కలిపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేయాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై. నిజంగా తినేసాక నేను వీడియో తీస్తున్నాను కదా 2 డేస్కి, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మా అత్తయ్య మావయ్య కూడా బాగుంది అన్నారు. సో వంట అయిపోయిందండి. ఎప్పుడైనా వంట చేసిన బౌల్స్లోనే ఉంచాను. నేను మళ్ళీ దానికి తగినట్టు బౌల్స్ తీసుకొని దాంట్లో పెట్టేసి ఆ గిన్నెలు తోమేస్తాను. అలా అయితే కిచెన్లో కూడా మనకు నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఇలా నీట్గా చేసేసాను. రైస్ కూడా కంప్లీట్ అండి. సో కంప్లీట్ మై కిచెన్ వర్క్. వెదర్ చాలా బాగుంది. వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. సో వర్షం పడేలా ఉంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.